గ్రామ పంచాయతీ దాకా పోతా సరేనా? టిఫిన్ చెయ్యి మమతా, బాబుకి టిఫిన్ పెట్టు. సరే పెడతా. ఇత్తా మా ఇత్తా ఇయ్యకుండా చత్తనా? పట్టు పట్టుకో. ఎన్నడు తప్పుతుందో ఏమో నాకు ఈ గోస. నీకు వేసుకుంటూ ఉండాలి, నీ కొడుకుకి వేసుకుంటూనే ఉండాలి. నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నాకు ఏ నాడు సుఖం లేదు. మీకు గొడ్డు చాకరీ వేయడానికి అవుతుంది నా బతుకంతా. ఆ పక్షవాతం వచ్చినాడు జట్టు అయిపోవదా? నువ్వు సావక నాకు సాగు తెచ్చినావు. బాబు అన్నం తిన్నావానే? మమతా మనిషి పట్టురా. సరే బాబు, ఇంతకు ముందే చెల్లె ఫోన్ చేసింది. దాని పరీక్షలు అయిపోయినట్ట. ఇక అది ఇటే వచ్చి ఉంటుంది. రేపో మాపోయే దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. సరేనా? బాబు, ఇక అది మన లెక్క కాకుండా మంచిగా చదువుకుంది కాబట్టి దానికి కూడా మంచిగా చదువుకున్న సంబంధమే తీసుకొచ్చి చేద్దాం. కట్నం గురించి ఏం ఆలోచించద్దు. 4 రూపాయలు ఎక్కువైనా మంచి ఇంటికి ఉన్నింటికి పంపిద్దాం. మనకు 2 ఎకరాల పొలం ఉంది కదా, అవసరమైతే ఆ పొలాన్ని అమ్మి కూడా దానికి మంచిగా పెళ్లి చేసి పంపిద్దాం. ఇక అది తప్ప మనకు ఎవరున్నారు బాబు? సరే బాబు, రేపు చెల్లి వచ్చినాక దానికి కూడా ఒక మాట చెప్తాం. సరేనా? మమతా, నాకు అన్నం ఎద్దుపా. సరే నానా, అంత మంచిదే నానే. నేను మంచిగా ఉన్నా నాన్న. నీ ఆరోగ్యం ఎట్లుంది? నేను తింటున్నా నాన్న. నువ్వు గోళీలు వేసుకుంటున్నావా? అరే చెల్లి, ఎప్పుడు వచ్చారా? ఇందాకనే వచ్చిన అన్న. బాగున్నారా? మంచిగా. వదినా ఎట్లున్నావు? వదినా మంచిగా ఉన్నా. ప్రయాణం ఎట్లా జరిగిందిరా? అంత మంచిదే జరిగింది. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? బాగానే రాసిన అన్న. మరి ఈసారి స్టేట్ ర్యాంక్ వచ్చుడేగా? అచ్చుడే పక్కా. ఇన్ని రోజులు వీళ్ళిద్దరికి గొడ్డు చాకరీ ఏలక చచ్చిన. ఇప్పుడు వీళ్ళకి తోడు ఆ రాక్షసు కూడా తోడైంది. రేపటి నుంచి దీన్ని కూడా చేయాలేమో. ఇంకా దీనికి పెళ్లి చేసి పంపిస్తాడట. ఉన్నదే 2 ఎకరాలు. ఆయనతో అమ్మి దీన్ని లగ్గం చేస్తే రేపటికల్లా నేనెట్లా బతకాలి? నా పిల్లలు ఎట్లా బతకాలి? ఆగు బిడ్డ, నీకు ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసి పంపుడు కాదు, నేనే నీకు అసలైన లగ్గం చేస్తా. నేను పెట్టే టార్చర్ కు ఈ ఇంట్లోకి వెళ్ళి నీ అంతటా నువ్వే వారిపోవాలి. ఏమైందన్నా? ఏదో చెప్తాను, అటు ఇటు చెప్తాను, ఏం మాట్లాడకుండా. ఏం లేదురా, నేను బాబు కలిసి ఒక నిర్ణయం చేస్తాం. నీ చదువు అయిపోయింది కదా, ఇక నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుంది.
మరి నీ ఆలోచన ఎట్లుందో చెప్పరా. పెళ్ళా? ఏమైందిరా, నీకేమైనా జాబ్ ఇవ్వాలి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే చెప్పు, తర్వాత చేద్దాం. అయ్యో అన్నయ్య, అదేం లేదు. మీరు ఎట్లా అంటే అట్లనే. జాబ్ ఏముంది, పెళ్ళైనాకైనా కానీ చేసుకోవచ్చు. అబ్బా, ఇక నువ్వు ఈ మాటలో మాకు సంతోషం. మిగతా పనులన్నీ నేను చూసుకుంటా. సరే అమ్మదా, నేను పొలం కాడిపోతున్నా. ఇలా చెల్లెకి ఏం ఇష్టమో అది అని పెట్టు, సరేనా? సరే అండి, పెడతాం. వదిన, నేను బయటకు ఫ్రెండ్స్ ని కలిసి వస్తా. ఏందమ్మా, ఫ్రెండ్స్ కలిసి వస్తావా? పొద్దు పొద్దుగా లేచి ఫ్రెండ్స్ కలిసి వస్తే ఇంట్లో పని తెవలేస్తారు. ఇల్లుడవా, బోల్దామవా? ఫ్రెండ్స్ కలిసి వద్దాట, ఫ్రెండ్స్ ని నాడు పోయి బోల్దామప్ప, ఇల్లుడుపా. ఎక్కడ పని అంత అక్కడనే ఉన్నది. ఫ్రెండ్స్ అట, ఫ్రెండ్స్. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? వదిన నన్ను తిట్టిందని బాధపడుతున్నావా? వదిన నన్ను కోపంతో తిట్టలేదు నాన్న, ప్రేమతోటే తిట్టింది. రేపు పెళ్లి చేసుకుని ఒకళ్ళ ఇంటికి పోతే అక్కడ ఈ పనులన్నీ చెయ్యాలి కదా, అవి నాకు నేర్పియడానికి అట్లా మాట్లాడింది. అదే అమ్మ తిడితే బాధపడుతున్నా, నాకు అమ్మైనా వదినైనా ఒకటి. సరే నాన్న, నువ్వేం బాధపడకు, నేను బయటకు వేస్తా. గిదేంది గా ఎదురింటి పిల్లలతో పక్కపక్క నవ్వుకుంటా మాట్లాడుతుంది. మాట్లాడి, ఇదే నాకు మంచి ఛాన్స్. ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ అన్నని దాన్ని మెడలు పట్టుకొని నూకిటట్టు చేస్తావు. బాబు, ఇట్లనే మెల్లగా ప్రాక్టీస్ చేయి, వస్తుంది. డాక్టర్ చెప్పినట్టే నడుతున్నావు, ఏం కాదు, మంచిగా అవుతుంది. సరేనా? నువ్వు చెప్తుండు, నేను గిడాక పోయేస్తా. మెల్లన్నాడు చూసి, మరి కాళ్ళు వస్తుంది. ఈయనట్టు పోయినట్టున్నాడు కదా, ఇదే మంచి ఛాన్స్. పల్లవి, పల్లవి,
ఆ వదిన చెప్పు వదిన. ఒక నిమిషం ఆగు. ఇగో ఈ బాక్స్ ఎదురుంటి సురేష్ వాళ్ళది, మొన్న అవసరం ఉండి ఇచ్చిరు, పోయి వాళ్ళకి ఇచ్చిరాపో. సరే వదిన. హలో. హలో, చెప్పు మమత. ఎక్కడున్నావు? ఇక్కడనే పక్కనే ఉన్నా. అవునా, సరే ఒకసారి అర్జెంట్ ఇంటికి రా. ఎందుకే? నువ్వు ఇంటికి రా, నేను చెప్తా. అరే ఎందుకో చెప్పు. అరే నువ్వు ఇంటికి రా. సరే. ఏమైంది? ఏంటిది ఏమైంది? నీ చెల్లె పల్లవి మన పరువు అంతా బజార్లో పెడుతోంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ఏం మాట్లాడేది? చూద్దు ఒకసారి. ఏంటిది? ఏం చూసేది? ఒకసారి అన్నాడు. అసలు ఏమైందో చెప్పు. ఏంటి ఏం చెప్పేది? నేను చెప్పేది నీకేం అర్థం కాదు కానీ నీ కళ్ళతో నువ్వే చూడు. దా నోడు. అసలు ఏమైంది? ఆగు చెప్తా. పల్లవి, పల్లవి, ఒసే పల్లవి, బయటకు రాయే. ఏమైంది వదిన? అన్న ఏమైంది? నువ్వు అటు పోయినవో లేదో ఇది వచ్చి ఇంట్లో సొర్రింది. దీనికి అడగటోడు ఎవడు లేక భయం లేక ఇట్లా తయారైంది. నువ్వేమో దీనికి ఇక పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దీన్ని పెళ్లి ఎవడ వేసుకోవాలి, మన పరువే కావాలి. వాడు దీనికి అన్నయ్య అవుతాడు. ఇది మా పెద్దనాన్న నీళ్ళు. అసలు నీకెందుకే దీని మీద ఇంత కోపం? అమ్మా మమత, నేను ఎట్లా మాట్లాడుతానని ఆలోచిస్తురా? నాకు పక్షవాతం వచ్చినప్పుడు నా చెయ్యి ఒక్కటే పని చేయలేదు, నా నోరు మంచినే ఉన్నది. అయినా మీ ఇద్దరి మధ్యలో గొడవకు నేనేలా కారణం అవుతానని చెప్పి నాకు మాట్లాడొచ్చినా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అయినా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఇది పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినావో అప్పటి నుంచి ఒక తల్లిగానే భావించుకున్నది. నువ్వు కొట్టినా తిట్టినా ఏనాడు నీ మీద కోపం పెంచుకోలేదు. నిన్ను ఒక తల్లిగానే భావించుకున్నది. అన్న భార్యని వదినమ్మ అని ఎందుకంటూ తెలుసా? ఆ ఇంట్లో తల్లి తర్వాత తల్లి లాంటిది. ఇది నీకు ఆడబిడ్డ ఎందుకైతుందో తెలుసా? ఇది నీ బిడ్డ లాంటిది. అదే నీ బిడ్డ అయితే నువ్వు ఇంత నేరం మోపేదానిగా. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి మీద ఇంత పెద్ద నేరం మోపుతావా అమ్మ? మామయ్య, నా తప్పైంది, క్షమించండి. నేను ఎంత పెద్ద తప్పు చేసినో నాకు ఎప్పుడే అర్థమైంది. ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మాట్లాడను. పల్లవి సారీరా, ఏమనుకోకు. అయ్యో వదిన, నువ్వేం బాధపడకు. అన్నది నువ్వే కదా, నేనేం పట్టించుకోను. ఇప్పటి నుంచి మనం అందరం హ్యాపీగా ఉందాం. మనకున్న ఈ చిన్న జీవితాన్ని పగలు ప్రతీకారాలు అసూయలతో కాకుండా ప్రేమ ఆప్యాయతలతో సంతోషంగా జీవిద్దాం.